లెన్స్‌కార్ట్, గ్రో, ఫిజిక్స్ వాలా అని చెప్పి రకరకాల ఐపీఓస్ మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. అండ్ కొన్ని లిస్టింగ్ గెయిన్స్ ఇస్తున్నాయి. కొన్ని లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వట్లేదు. కొన్ని ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉండి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేలాగా ఆప్షన్స్ కల్పిస్తున్నాయి. కొన్నేమో జస్ట్ లిస్టింగ్ గెయిన్స్ వరకు చూసి వదిలేసేలాగా, కొన్ని అసలు లిస్టింగ్ గెయిన్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయకుండా లాంటి పరిస్థితులు మనం ఐపీఓలో అనేది చూస్తున్నాం. రూ. 15,000 మనం ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి మనకి గనుక రైట్ ఐపీఓ తగిలితే లిస్టింగ్ గెయిన్స్ రోజు 10%, 15%, 20%, 100% రిటర్న్స్ ఇచ్చే పొటెన్షియల్ కూడా మనకి ఈ ఐపీఓస్‌లో ఉంటుంది కాబట్టి ఎవరైతే రీటైలర్స్ ఉంటారో, ఎవరైతే కామనర్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఐపీఓస్ మీద ఇంట్రెస్ట్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఎందుకుండదు చెప్పండి? ఇప్పుడు మనం నార్మల్‌గా మార్కెట్‌లో ఎన్ఎస్‌సి అవ్వచ్చు, బీఎస్‌సి అవ్వచ్చు ఈ రెండిట్లో చూస్తుంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 50-60 ఐపీఓస్ వస్తున్నాయి. అండ్ ఆ 50-60 ఐపీఓస్‌లో 35-40 ఐపీఓస్ మంచిగా ఈదర్ బ్రేక్ ఈవెన్, స్లైట్ ప్రాఫిట్ లేదా మాక్సిమం మంచి ప్రాఫిట్స్‌తో కూడా మనకి 35-40 ఐపీఓస్ మనకు ఉంటున్నాయి. సో, ఈ ట్రాక్ రికార్డ్ చూసుకొని చాలా మందికి ఎవరైతే రీటైలర్స్ ఉంటారో, ఎవరైతే కొత్తగా ఇలా వీడియోస్ నేర్చుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. నేను కూడా ఐపీఓస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అని చెప్పి. కానీ ఒక ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి మేజర్‌గా 2 క్రైటీరియాస్ ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ జనాలందరూ ఎలా ఉంటారంటే నాకు ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ కావాలి. నేను ఐపీఓకి అప్లై చేస్తాను. లిస్ట్ అయిన రోజు ప్రాఫిట్ ఉన్నా, లాస్ ఉన్నా ఏదున్నా సరే నేను ఎగ్జిట్ అయిపోతాను అని చెప్పి అలా ఐపీఓస్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంతమందుంటారు. ఇంకొంతమందేంటంటే ఆ కంపెనీనవ్వచ్చు, వాటిని బాగా ఇన్ డెప్త్‌గా అనలైజ్ చేసి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం గూడా ఐపీఓలో త్రూ ఇన్వెస్ట్ చేయడానికనేది చూస్తుంటారు. సో, ఇద్దరు 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఒకళ్ళు ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ కోసము, ఇంకొకళ్ళు కంపెనీని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు. సో, ఇప్పుడు ఈ రెండిటి కోసము ఎలా చూడాలి? లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే మేజర్‌గా 3 పారామీటర్స్ ఉన్నాయి. ఆ 3 పారామీటర్స్ ఏంటి? ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం చూడాలి అని అనుకుంటే, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అని అనుకుంటే, కంపెనీస్ డీఆర్‌హెచ్‌పి రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అని చెప్పి ఒక డీఆర్‌హెచ్‌పి రిపోర్ట్స్ అనేవి వాళ్ళు పబ్లిష్ అనేది చేస్తారు. సో, అందులో అసలు ఐపీఓని ఎందుకు తీసుకొస్తున్నారు? ఐపీఓ నుంచి ఎన్ని డబ్బులు రేజ్ చేస్తున్నారు? ఈ ఐపీఓ నుంచి రేజ్ చేసిన డబ్బుల్ని వాళ్ళు ఎలా ఖర్చు చేద్దాం అనుకుంటున్నారు? కంపెనీ ఫినాన్షియల్స్ ఏమున్నాయి? కంపెనీ మీద ఏదైనా కోర్ట్ కేసులుందా? ఇంకా చాలా ఇంపార్టెంట్‌గా ఈ కంపెనీ మూత పడిపోవడానికి కంపెనీ వాళ్ళే చెప్తారు. ఎన్ని కారణాలు ఉండొచ్చు ఈ కంపెనీ మూత పడిపోవడానికి అని చెప్పి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ డిఫైన్ చేసి ఒక డీఆర్‌హెచ్‌పి రిపోర్ట్‌లో మెన్షన్ చేస్తారు. అది మనకి పబ్లిక్ మొత్తానికి కూడా అవైలబుల్ ఉంటుంది. మనం చదువుకోవచ్చు. మనం దాన్ని అనలైజ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో, లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే చూడాల్సిన ఆ టాప్ 3 విషయాలేంటి? అండ్ ఫండమెంటల్‌గా డీప్ డైవ్‌గా అనాలిసిస్ చేసి లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేయాలంటే చూడాల్సినవి ఏంటి అని చెప్పి ఈ 2 మనం ఇదే వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. సో, ఫస్ట్ ఐపీఓ అంటే ఏంటి? కంపెనీస్ ఐపీఓకి ఎందుకొస్తారు? అండ్ దాని ప్రాసెస్ ఏంటి? తర్వాత లిస్టింగ్ గెయిన్స్ కోసం ఏం చేయాలి? తర్వాత ఫైనల్‌గా డీటెయిల్డ్‌గా ఈ డీఆర్‌హెచ్‌పి 700 పేజ్ డాక్యుమెంట్ ఉంటుంది. దాంట్లో మొత్తం 700 కాకపోయినా జస్ట్ మనకు ఒక 10, 15 పేజీలు చదివితే సరిపోతుంది. ఆ 10, 15 పేజీలు ఏముంటాయి? ఇలా మొత్తం ఇన్ డీటెయిల్‌గా మనం ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎపిసోడ్ 41 ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ఏ టు జీ సిరీస్‌లో మనం డిస్కస్ అనేది చేసుకుందాము. అగైన్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి ఇంకా తెలియకపోతే మనం ఇక్కడ స్టాక్ మార్కెట్ ఏ టు జీ రెవల్యూషన్‌ని తీసుకొస్తున్నాము. ఎప్పుడో 5 మంత్స్ బ్యాక్ మనము ఫస్ట్ వీడియో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని ఇంట్రొడక్షన్ వీడియోతో స్టార్ట్ చేసి మొత్తం బేసిక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ప్రైస్ యాక్షన్, స్ట్రాటజీస్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ కూడా కంప్లీట్ చేస్తూ ఐపీఓ త్రో లాస్ట్ వీడియో ఈ సిరీస్‌లో మనది ఇదే ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో మనం వచ్చేసాము. సో, మీరు కూడా ఆ జర్నీలో పార్టుండాలి. మీరు కూడా ఫస్ట్ నుంచి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ప్లేలిస్ట్. ఇలా డీటెయిల్డ్‌గా ప్రతి వీడియో వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా పెట్టి ఇక్కడ ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు హ్యాపీగా ఈ ప్లేలిస్ట్ మొత్తాన్ని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీరు ఫస్ట్ టైమ్ వచ్చారు ఛానల్‌కి, ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌ని ఎడిట్ చేసిందేమో బషీర్. సో, మనకి పరిచయాలు అయిపోయాయి కాబట్టి మీరు రెగ్యులర్‌గా మన వ్యూవర్స్ మీరందరూ ఏం చేయాలి? కింద కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోండి. ఎపిసోడ్ 41 అటెండెన్స్‌ని మార్క్ చేసేసుకోండి. తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్‌ని మొదలుపెట్టేద్దాం. సో, ఫస్ట్ మనం ఈ ఐపీఓ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇదేంటి? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యేటప్పుడు కంపెనీ వాళ్ళు కొన్ని షేర్స్ పబ్లిక్‌కిచ్చి, ఆ షేర్స్‌కి వీళ్ళు ఎంతైతే వాల్యూ క్యాపిటల్ రైజ్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ క్యాపిటల్ రైజ్ చేసే ఈ పద్ధతి, ఈ ప్రాసెస్ ఉంటుంది చూడండి. నేను మీకు షేర్స్ ఇస్తాను యాస్ ఎ కంపెనీగా. మీరందరూ యాస్ ఎ ఇన్వెస్టర్‌గా నా కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ నా షేర్స్ మీకిస్తాను. ఇలా ఫస్ట్ టైమ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఒక కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యేటప్పుడు ఇలా షేర్స్ ఇచ్చి డబ్బులు తీసుకుంటుంది కదా! ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో
దీన్ని ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఏ కంపెనీ ఐపీఓకొస్తోంది, ఏవేవి అవైలబుల్‌లో ఉన్నాయని చెప్పి మీరు చాలా రకాలుగా చూసుకోవచ్చు. ఫస్ట్‌ది ఏంటంటే సెబీ వాళ్ళ వెబ్‌సైట్‌లో ఆటోమేటిక్‌గా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది ఎలాగా అని చెప్పి. సెకండ్ ఆప్షన్ మీ బ్రోకర్ టెర్మినల్స్‌లోనే మీకు ఆప్షన్స్ ఇస్తారు. ఐపీఓ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేశారంటే ఏవైతే అవైలబుల్ ఐపీఓస్ ఉన్నాయో దాని లిస్ట్ మొత్తం మీకొస్తుంది. థర్డ్ ఆప్షన్ మీరు సింపుల్‌గా గూగుల్‌లో అప్‌కమింగ్ ఐపీఓస్ అని నొక్కినా కూడా మీకు డేటా మొత్తం వచ్చేస్తుంది. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సపోజ్ మీ బ్రోకర్ టెర్మినల్ ఓపెన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఐపీఓ వస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఆ స్టాక్ పేరు ఏ అనుకుందాం. సో, వాళ్ళు ఏం చెప్తారంటే 100 నుంచి 110 వరకు మేము ప్రైస్ బ్యాండ్‌ని ఫిక్స్ చేశాము. అండ్ మీరు ఈ ప్రైస్‌లో ఎంతైనా సరే మీరు ఒక ప్రైస్‌ని సెలెక్ట్ చేసుకొని ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు అనేసి అనుకుందాం. సో, ఇప్పుడు 100 నుంచి 110 రూపీస్ ప్రైస్ బ్యాండ్ ఉందనుకుందాం. సో, మీరు ఏం చేశారు? 115 రూపీస్ సెలెక్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? మీరు మినిమమ్ 1 లాట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయాలి. ఇప్పుడు మీరు నార్మల్‌గా స్టాక్ మార్కెట్‌లో షేర్స్ బై చేసేటప్పుడు మీరు 100 రూపీస్ షేర్ ప్రైస్ ఉందనంటే ఒక్క షేర్ కొనుక్కున్నా సరిపోతుంది. కానీ ఐపీఓకొచ్చేటప్పుడు అలా ఉండదు. ఐపీఓలో మీరు లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. అండ్ అది మల్టిపుల్స్ ఆఫ్ లాట్స్‌లో చేయాలి. అండ్ ఒక్క లాట్ ఎంతుంటుంది? మాక్సిమం 15,000 అరౌండ్‌గా ఉంటుంది. సో, 15,000 రూపీస్ మీరు ఒక లాట్‌లో ఇన్వెస్ట్ చేసి అలా ఐపీఓకి అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మీరు ఐపీఓకి అప్లై చేయంగానే ఏమవుతుందంటే మీ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా! యూపీఐతో లింక్ చేసుకుంటే ఆ అమౌంట్ బ్లాక్ అనేది అయిపోతుంది. ఐపీఓ మీకు అలౌట్ అవుతే ఆ అమౌంట్ ఎక్స్‌చేంజ్‌కెళ్ళిపోతుంది. మీకు షేర్స్ అనేది అలోకేట్ అయిపోతాయి. అండ్ ఇలా జరుగుతుంది. అండ్ మీరు మల్టిపుల్ లాట్స్‌లో కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక చిన్న మిత్ ఏంటంటే మల్టిపుల్ లాట్స్‌లో ఎప్పుడైతే అప్లై చేయొచ్చు అనుకుంటానో అందరూ ఏమనుకుంటారంటే నేను నా అకౌంట్ నుంచే డిఫరెంట్ బ్రోకర్స్‌తో అంటే ఒక జెరోదాతో, ఒక అప్‌స్టాక్స్‌తో, ఒక ఏంజెల్‌తో, ఒక ఫైర్స్‌తో ఇలా మల్టిపుల్ బ్రోకర్స్‌లో నేను అప్లై చేసుకుంటే నాకు ఐపీఓకి ఏదైతే నాకు లిస్టింగ్ వచ్చే ప్రాబబిలిటీ ఉంటుందో అది పెరుగుతుంది అని అనుకుంటారు. కానీ అలా అవ్వదు. మీరు అన్ని అకౌంట్స్‌తో ఒకటే పాన్‌కి లింక్ అయ్యి ఉంది గదా! సో, మీరు అన్నిట్లో లాటరీ సిస్టమ్‌లో ఎలా ఎళ్ళినప్పటికీ కూడా సింగిల్ పాన్ కాబట్టి మీకు ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో, మీకు నిజంగా ఛాన్సెస్ పెంచుకోవాలి అని అనుకుంటే మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మల్టిపుల్ అకౌంట్స్‌తో మీరు చేసుకుంటే మీకు ఐపీఓ హిట్ అయ్యే ప్రాబబిలిటీ పెరుగుతుంది గానీ, మీ పేరు మీద డిఫరెంట్ అకౌంట్స్‌తో చేసుకున్నా కూడా ప్రాబబిలిటీ అంతే ఉంటుంది. సో, ఇది చిన్న బోనస్ టిప్ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మీరు ఇలా మల్టిపుల్ లాట్స్‌లో మీరు ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో, ఒక్క లాట్ 15,000 కానీ మీరు ఒకవేళ 2,00,000 రూపీస్ కంటే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు ఒక ఐపీఓ మీద అనుకుంటే, అప్పుడు మీకు హెచ్ఎన్ఐ కేటగిరీలోకి మీకు ఐపీఓ అనేది అలోకేట్ అవుతుంది. సో, ఐపీఓస్‌లో మేజర్‌గా 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్‌ది క్యూఐబీ, సెకండ్‌ది హెచ్ఎన్ఐ కేటగిరీ, థర్డ్‌ది రీటైల్ ఇన్వెస్టర్స్. క్యూఐబీ ఏంటి? మొత్తం ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు. వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒక 1,000,00,00,000 మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నారంటే 50% వాళ్ళు ఈ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఇచ్చేస్తారు. ఓ 35% హెచ్ఎన్ఐ కేటగిరీకి ఇచ్చేస్తారు. ఇంకా మిగిలిన 15% ఏమో రీటైలర్స్‌కి ఇచ్చేస్తారు. ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్. కానీ ఒక్కొక్క ఐపీఓ, ఒక్కొక్క కంపెనీని బట్టి ఈ పర్సెంటేజ్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఒక్క రెడ్ ఫ్లాగ్ ఏంటంటే రీటైలర్ పార్టిసిపేషన్‌కి ఎక్కువ కోటా ఇచ్చేస్తున్నారు అని అనుకుంటే రీటైల్ పబ్లిక్‌ని ఎక్కువగా షేర్స్ మొత్తం వాళ్ళు డైల్యూషన్ రీటైల్‌కి ఇస్తున్నారంటే అదొక చిన్న రెడ్ ఫ్లాగ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో, ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుంది. ఇంకా ఈ ఐపీఓస్‌కి అప్లై చేసేటప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్స్క్రిప్షన్ స్టేటస్. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ రీటైల్ కోటాలో ఉంది. సపోజ్ వీళ్ళు ఒక 1,000,00,00,000 రిలీజ్ చేస్తున్నారనేసి అనుకుందాము. అండ్ రీటైలర్స్‌కి ఒక 10% కోటా ఇచ్చారనుకుందాం. అంటే ఎంత? 100,00,00,000 రూపీస్ ఇచ్చారు. 100,00,00,000లో చాలా మంది అప్లై చేస్తుంటారు. 15,000, 15,000, 15,000 అలా మల్టిపుల్ లాట్స్‌లో, సింగిల్ లాట్స్‌లో అలా చాలా మంది కలిసి ఒక 100,00,00,000 లిమిట్ ఏదైతే ఉంటుందో అది హిట్ అయిపోయారనేసి అనుకుందాం. సో, ఒక్కసారి లిమిట్ హిట్ అయిపోయిన తర్వాత ₹200,00,00,000 అంటే ఇప్పుడు మనం బిడ్స్ ఇస్తాం కదా! మనం అందరం అప్లై చేస్తాము. ఎవరికొస్తుందనేది ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ వాళ్ళు 100,00,00,000 అడిగారు. 100,00,00,000 ఫిల్ అయిపోయిందనుకోండి. ఎంతమందైతే అప్లై చేశారో రీటైల్ కేటగిరీలో అందరికీ అలాట్‌మెంట్ వచ్చేస్తుంది. అందరికీ షేర్స్ వచ్చేస్తాయి. కానీ యూజువల్లీ 90 కూడా కాదు. 95% ఆఫ్ ద టైమ్స్ మన ఇండియన్ మార్కెట్స్‌లో ఏమవుతుందంటే ఐపీఓస్ మంచి ఐపీఓస్ అయితే ఓవర్ సబ్‌స్క్రైబ్డ్ అవుతాయి. అంటే ఏంటి? 100,00,00,000 రీటైల్ కేటగిరీ ఉంటే 200,00,00,000, 300,00,00,000, 500,00,00,000, 1,000,00,00,000 కూడా రీటైల్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. సో, ఎన్ని మల్టిపుల్స్‌లో గనుక అక్కడ ఉంటే అంత ఎక్స్ సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది. సపోజ్ 100,00,00,000 వీళ్ళు అడిగితే 200,00,00,000 వచ్చాయంటే ఐపీఓ సబ్స్క్రైబ్డ్ 2x అని ఉంటుంది. ఒకవేళ 1,000,00,00,000 వచ్చాయనుకోండి ఐపీఓ సబ్స్క్రైబ్డ్ 10x అంటే ఏంటి? రీటైల్ కేటగిరీలో 10x సబ్స్క్రిప్షన్ వచ్చింది అని చెప్పి కనిపిస్తుంది. ఇప్పుడు అదే విధంగా సపోజ్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో వీళ్ళు ఆల్మోస్ట్ 50% కోటా ఇచ్చేసారని అనుకుందాం. వీళ్ళు 1,000,00,00,000తో వస్తున్నారు. అంటే ఎంత? 500,00,00,000. ఇప్పుడు క్యూఐబీ కోటాలో ఇన్‌స్టిట్యూషన్స్‌కి 500,00,00,000 ఇస్తే అందరూ ఇన్‌స్టిట్యూషన్‌లు కలిపి
5,000,00,00,000 ఇన్వెస్ట్ చేశారు. 5,000,00,00,000కి బిడ్డింగ్ చేశారనుకోండి. అప్పుడేమవుతుంది? ఇన్‌స్టిట్యూషనల్ సబ్స్క్రిప్షన్ 10x అని కనిపిస్తుంది. సో, ఎంతైతే సబ్స్క్రిప్షన్ కోటా ఉంటుందో దాని లిమిట్ దాటితే అన్ని మల్టిపుల్స్‌లో మనకు కనిపిస్తుంది. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ నంబర్ ఎంత హై ఉంటే అంత మంచిది. అండ్ అది హై ఉండడానికి కంపెనీస్ ఏం చేస్తారు? మార్కెటింగ్ చేస్తారా? ఏం చేస్తారా? అవన్నీ పక్కన పెడితే ఇది ఎంత హై ఉంటే అంత మంచిది. అందులో కూడా క్యూఐబీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడు హై ఉంటే చాలా మంచిది. ఇప్పుడు రీటైలర్ 10x కాదు, 20x కాదు, 100x ఉంది. కానీ క్యూఐబీ 1x ఉంది, 2x ఉంది అనుకోండి. అంటే మేజర్‌గా వందల వేల కోట్లు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఐపీఓ మీద అంత కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో, మీరు ఒకవేళ ఐపీఓని లిస్టింగ్ గెయిన్స్ కోసమే మాత్రమే చూస్తున్నారనుకుంటే ఫస్ట్ చూడాల్సిన క్రైటీరియా ఆర్ పారామీటర్ ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్ రేషియో. క్యూఐబీ ఎప్పుడు హై ఉండేలాగా చూసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఈ సబ్స్క్రిప్షన్ కూడా 3 రోజుల్లో అవుతుంది. డే 1, డే 2, డే 3. సో, యూజువల్లీ డే 1లో ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ అవ్వవు. డే 2, డే 3 మిడ్ హాఫ్‌ల వరకు వచ్చేటప్పటికి ఈ సబ్స్క్రిప్షన్స్ ఎంత అవుతున్నాయని చెప్పి మీకు ఒక ఐడియా, ఒక అండర్‌స్టాండింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు అప్లై చేసినా కూడా లాటరీ ద్వారానే రావాల్సిందే. సో, డే 3లో మీరు సెకండ్ హాఫ్‌లో అప్లై చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. సో, సెకండ్ డే, థర్డ్ డే మార్నింగ్ ఫస్ట్ హాఫ్ వరకు వెయిట్ చేసి ఎవరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తున్నారో అని చూసి ఆ తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సెకండ్ పాయింట్ చూడాల్సింది ఏంటంటే గ్రే మార్కెట్ ప్రీమియం. ఇది చాలా సింపుల్. మీరు గూగుల్‌లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మీరు ఏ కంపెనీదైతే సెర్చ్ చేస్తున్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాల్టి వీడియోలో మనం ఫిజిక్స్ వాలా యొక్క ఐపీఓ సబ్స్క్రిప్షన్ డీఆర్‌హెచ్‌పీ రిపోర్ట్ చూద్దాం. సో, ఇప్పుడు దాంట్లో మీరు సింపుల్‌గా ఫిజిక్స్ వాలా గ్రే మార్కెట్ ప్రీమియం అని నొక్కారనుకోండి. మీకు ఆ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత నడుస్తుంది? 100, 200, 300, 500, 1000 ఎంత నడుస్తుంది అని చెప్పి గ్రే మార్కెట్ ప్రీమియం మీకు కనిపించేస్తుంది. ఇప్పుడు దాంతో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఐపీఓకి ప్రైస్ బ్యాండ్ ఇందాక చెప్పాను కదా 100-110 నడుస్తుంది అని చెప్పి. సో, ఆ ప్రైస్ బ్యాండ్‌కి గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువ నడుస్తుందా? తక్కువ నడుస్తుందా? మీరు చూసుకోవాలి. సో, ఇప్పుడు మోస్ట్‌లీ మార్కెట్‌లో అజంప్షన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 100 ఉందనుకుందాం. గ్రే మార్కెట్ ప్రీమియము 150లో నడుస్తుంది అనుకుందాం. సో, ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఎప్పుడైతే ఐపీఓ లిస్ట్ అవుతుందో అప్పుడు ఈ గ్రే మార్కెట్ ప్రీమియంని మ్యాచ్ చేస్తుంది అని చెప్పి కొంచెం ఎస్టిమేషన్ అనేది వేసుకుంటారు. సో, ఇది 150 ఉందంటే అట్‌లీస్ట్ 140 లేదా ఇంకా ఎక్కువ 160, 170, 180 అలా ఓపెన్ అవుతుందేమో అని చెప్పి అనలిస్టులు క్లెయిమ్ అనేది చేస్తూ ఉంటారు. సో, మీరు ఐపీఓకి అప్లై చేసే ముందర డే 2, డే 3లో అప్లై చేసే కంటే ముందర ఒక్కసారి గ్రే ప్రీమియం కూడా చూసుకోండి. తర్వాత ఫైనల్‌గా మూడోది హైప్. అంటే మీరు తీసుకుందాం అనుకుంటున్న ఐపీఓకి మార్కెట్‌లో ఎంత హైప్ ఉంది? ఎంత పేరు నడుస్తోంది? ఎంత ఏమవుతుందో అది కూడా మీరు చెక్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసుకుంటే లెన్స్‌కార్ట్ ఐపీఓ వచ్చింది. ఇంకా పీయూష్ బన్సల్ గారికి ఫుల్ నెగటివిటీ. హై పీఈ రేషియోస్‌తో మీరు ఐపీఓని తీసుకొచ్చారు. ఇంత వాల్యుయేషన్ అడుగుతున్నారు. వాల్యుయేషన్స్ జస్టిఫైడ్ కాదు. మీరు రీసెంట్‌గానే ప్రాఫిటబుల్‌గా అయ్యారు. అయినా ఇంత వాల్యుయేషన్ అడుగుతున్నారు. ఏదో ఒకటి గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ పక్కన పెడితే పబ్లిసిటీ మాత్రం ఫుల్‌గా ఇండియా మొత్తం జరిగిపోయింది. దానివల్ల లెన్స్‌కార్ట్ ఐపీఓకి ఏదైతే హైప్ ఉందో, ఏదైతే డిమాండ్ ఉందో అది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏదైతే ఐపీఓ సబ్స్క్రిప్షన్ రేట్స్ ఉన్నాయో అవి చాలా పెరిగిపోయాయి. గ్రే మార్కెట్ ప్రీమియం చాలా పెరిగిపోయింది. లిస్టింగ్ డే రోజు ప్రాఫిటబుల్‌గా లిస్ట్ అయ్యి సింగిల్ డే 10-15% ఏదో డ్రాప్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ షేర్ ప్రైస్ పైకి కూడా మూవ్ అవుతుంది. సో, మీరు సింపుల్‌గా జస్ట్ లిస్టింగ్ గెయిన్స్ ప్రాఫిట్ కోసం చూస్తున్నారు అని అనుకుంటే ఈ 3 స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి. ఫస్ట్ సబ్స్క్రిప్షన్ రేట్ చూసుకోండి. సెకండ్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకోండి. థర్డ్ హైప్ చూసుకోండి. ఇవి చూసుకొని లిస్టింగ్ గెయిన్స్ కోసం మీరు సింపుల్‌గా అప్లై అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత ఏమవుతుందో అది అవుతుంది. అగైన్ ఇది మొత్తం ఎలాగో మనకి లక్కీ డ్రా టైపు. మీరు ఏం చేసినా కూడా అదృష్టం ఉంటేనే వస్తుంది. సో, మీకు వచ్చే ముందర ఆ ఐపీఓ మీరు తీసుకోవాలా? వద్దా? ఏదైనా చూసుకునే ముందర ఈ 3 చెక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి టిక్ పడి అన్నీ బావుంటే అప్పుడు ఐపీఓకి అప్లై అనేది చేసుకోండి. ఇదేమో లిస్టింగ్ గెయిన్స్ వరకు మొత్తం డన్, డస్టెడ్, క్లోజ్. కానీ ఇప్పుడే ఇంట్రెస్టింగ్ విషయం వస్తుంది. ఇప్పుడు నాకు గ్రో వచ్చింది. గ్రో లాంటి ఐపీఓ అవ్వచ్చు. లేకపోతే ఎల్జీ వచ్చింది. లేకపోతే ఎల్ఐసీ ఒకప్పుడు వచ్చింది. పేటీఎం వచ్చింది. జొమాటో వచ్చింది. కొన్ని మంచి స్ట్రాంగ్ కంపెనీస్ కూడా మార్కెట్‌లోకి దిగుతాయి. ఇలా దిగేటప్పుడు ఏంటంటే ఆ కంపెనీని నేను జస్ట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం కాదు, ఫ్యూచర్ పొటెన్షియల్‌కి ఫ్యూచర్‌లో కూడా ఇవి బాగుంటాయి అని అనుకోని ఆ ఫ్యూచర్‌లో బాగుంటాయని తర్వాత నేను ఎలాగో ఇన్వెస్ట్ చేస్తా. కానీ ఒకవేళ ఐపీఓలో కనుక తగిలి నాకు ఇంకా బెటర్ ప్రైస్‌కి దొరికితే బాగుంటుంది అని చెప్పి నేను అలా ఫండమెంటల్‌గా అనలైజ్ చేయాలి అని అనుకుంటే ఒక కంపెనీకి మనము అప్పుడు డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ డీఆర్‌హెచ్‌పీ లేదంటే సింపుల్‌గా రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ ఆర్‌హెచ్‌పీ అని చెప్పి ఈ కంపెనీస్ ఫైల్ చేస్తారు. ఈ కంపెనీలో ఏంటంటే ఈ ఫైల్‌లో చాలా డీటెయిల్డ్‌గా మెన్షన్ చేస్తారు. నేను డబ్బులు ఎంత రైజ్ చేస్తున్నాను?
ఎవరి షేర్స్ ఫస్ట్ డైల్యూట్ చేస్తున్నాను. ప్రమోటర్ షేర్సా? లేకపోతే ఎవరికైనా అమ్మేస్తున్నానా? రీటైలర్స్‌కి అమ్మేస్తున్నానా? ఇన్‌స్టిట్యూషనల్‌కి అమ్మేస్తున్నానా? వచ్చిన డబ్బుల్ని నేనేం చేస్తాను? ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను? డీటెయిల్‌గా మెన్షన్ అనేది చేస్తారు. సో, ఎప్పుడైతే మనం ఈ డాక్యుమెంట్‌ని చదువుతామో అప్పుడు మనకి ఇంకా డీటెయిల్డ్‌గా, ఇన్ డెప్త్‌గా అసలు బేసిక్‌గా ఈ కంపెనీ ఐపీఓ తీసుకురావడానికి ఇంటెంట్ ఏముంది అని చెప్పి మనకు కనిపిస్తుంది. చాలా కంపెనీస్ నష్టాల్లో ఉంటాయి, అప్పుల్లో ఉంటాయి. జస్ట్ ఆ అప్పులు తీర్చడానికి కూడా జనాలు ఐపీఓకు తీసుకొస్తారు. మీకు తెలీదేమో అది కూడా జరుగుతూ ఉంటుంది మార్కెట్‌లో. నాకు చాలా నష్టాలున్నాయి. నేను నష్టాల నుంచి బయటికి రావడానికి ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళు నా మీద పడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి అప్పులు తీర్చుకోవడానికి ఐపీఓ తీసుకొస్తానని కూడా చెప్తారు. మరి అలాంటివన్నీ మీకు బయటికి రావాలంటే ఎలా వస్తాయి? ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్‌లో బోట్ ఐపీఓ రాబోతోంది. లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో కంటిన్యూయస్‌గా కంపెనీ లాస్ మేకింగ్‌లోనే ఉంది. సడెన్‌గా ప్రాఫిటబుల్ అని చెప్పి మనకి న్యూస్ అనేది నడుస్తుంది. కానీ నిజంగా లాస్ మేకింగా? సడెన్‌గా ప్రాఫిటబుల్ అయిందా? ఇప్పుడు క్యాపిటల్‌ని రేజ్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఎలా యూజ్ చేస్తారు? ఇవన్నీ వాళ్ళు వాళ్ళ లోపల ఏమున్నప్పటికీ కూడా ఈ ఆర్‌హెచ్‌పి రిపోర్ట్‌లో చాలా హానెస్ట్‌గా 100% ట్రాన్స్‌పరెన్సీతో వాళ్ళు మెన్షన్ అనేది చేయాలి. అండ్ ఆ డాక్యుమెంట్ సెబీకి మాత్రం పబ్లిష్ అనేది చేయాలి. అండ్ ఆ డాక్యుమెంట్ అందరికీ అవైలబుల్ కూడా ఉంటుంది. సో, ఆ డాక్యుమెంట్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఇది 700 పేజీల డాక్యుమెంట్ ఉంటుంది. 600, 700, 800 పేజీల డాక్యుమెంట్ ఉంటుంది. కానీ నేనున్నది ఎందుకు? ఏదైతే మనం యాన్యుయల్ రిపోర్ట్ జస్ట్ ఫ్యూ పేజెస్ చదువుకొని అనలైజ్ ఎలా చేయొచ్చు అని నేర్చుకున్నామో, అదే విధంగా ఈ డీఆర్‌హెచ్‌పి రిపోర్ట్‌ని కూడా కొన్ని పేజెస్‌తో ఎలా చదువుకోవాలో అప్పుడు అది మీకు చూపిస్తాను. సో, ఏ కంపెనీస్ ఐపీఓకి వస్తున్నాయని తెలుసుకోవడానికి చాలా సింపుల్. ఇక్కడ మీరు గూగుల్‌లోకి వచ్చి సెబీ అని సెర్చ్ చేయండి. సెబీ వెబ్‌సైట్ వస్తుంది కదా! ఫస్ట్ వెబ్‌సైట్‌కి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫైలింగ్స్ అని వస్తాయి. సో, ఫైలింగ్స్‌లోకి వచ్చి ఇక్కడ మీకు లాంగ్వేజ్ అడుగుతోంది. నాకు ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. హిందీ అడుగుతున్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తెలుగులో వెబ్‌సైట్ లేదు. బట్ సో, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంది కాబట్టి ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫైలింగ్స్‌లోకి వచ్చి ఇక్కడ పబ్లిక్ ఇష్యూస్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ రెడ్ హియరింగ్ డాక్యుమెంట్స్ ఫైల్డ్ విత్ ఆర్ఓసి అని ఉంది కదా! సో, దీని మీద మీరు క్లిక్ చేయాలి. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఎగ్జాక్ట్‌గా ఏవేవైతే ఐపీఓస్ రాబోతున్నాయి, లేకపోతే ఆల్రెడీ వచ్చేసాయో వాటన్నిటివి యొక్క డాక్యుమెంట్స్ అనేది మీకు ఇక్కడ వచ్చేస్తాయి. సో, ఇప్పుడు ఇక్కడ నవంబర్ 7థ్, నవంబర్ 11థ్‌లో మనకి ఫిజిక్స్ వాలా లిమిటెడ్, తర్వాత ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ అని చెప్పి మనకి ఇక్కడ ఐపీఓస్ అనేవి కనిపిస్తున్నాయి కదా! వాటి యొక్క రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టివ్స్ డాక్యుమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి కదా! దీన్ని మనము ఓపెన్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని వన్ బై వన్ స్టడీ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే లెన్స్‌కార్ట్ సొల్యూషన్‌వి 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. మిడ్ వెస్ట్‌వి కూడా 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో, ఇదేంటి అడెండమ్ టు ఆర్‌హెచ్‌పి అనుంది. సో, దీని అర్థం ఏంటి? ఈ నార్మల్‌ది ఉన్నదేంటి? ఈ పైనున్నది ఏంటి అనంటే ఫస్ట్ వీళ్ళు ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసుంటారు. ఆ డాక్యుమెంట్స్‌లో ఏవైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ ఔట్ చేసుండొచ్చు. లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసిన తర్వాత సెబీ నుంచి ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే జస్ట్ ఏదైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందో, మిస్ ఔట్ ఇన్ఫర్మేషన్ ఉందో షార్ట్ ఫార్మ్‌లో ఇంకొక డాక్యుమెంట్ అప్డేటెడ్ డాక్యుమెంట్ పబ్లిష్ చేస్తారు. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళలో అవ్వచ్చు, ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్‌లో అవ్వచ్చు. వాళ్ళు సింపుల్‌గా ఒకటి సబ్మిట్ చేశారు. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కాబట్టి మనకి సింగిల్ డాక్యుమెంట్ అనేది మనకి కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళలో ఉండే లిమిటెడ్ ఐపీఓ అగైన్ ఫిజిక్స్ వాళ్ళని ఎందుకు చూజ్ చేసుకుంటున్నానంటే ఒక యూట్యూబర్ ఒక చిన్నగా స్టార్ట్ చేసి కోచింగ్ సెంటర్‌లు పెట్టి గ్రో అయ్యి ఇప్పుడు ఐపీఓ వరకు వచ్చారంటే అది మామూలు విషయం కాదు కదా! సో, దానికోసం ఫిజిక్స్ వాళ్ళ లిమిటెడ్‌ది నేను మీకు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను. ఓకేనా? సో, ఇక్కడ మీరు సింపుల్‌గా వచ్చి ఫిజిక్స్ వాళ్ళ లిమిటెడ్ మీద మీరు క్లిక్ చేయంగానే ఇక్కడ వాళ్ళ యొక్క డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇది మీరు డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి చదువుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఒక డాక్యుమెంట్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. అండ్ ఈ ఆర్‌హెచ్‌పి రిపోర్ట్స్‌కి సెబీ గైడ్‌లైన్స్ ప్రకారము ప్రతి కంపెనీ అది ఏ కంపెనీ అయినా అవ్వనియండి. ఈ కంపెనీ అవ్వచ్చు, లెన్స్‌కార్ట్ లాంటి కంపెనీ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఫార్మా సెక్టర్ అవ్వచ్చు, సంబంధం లేదు. ఇండియన్ మార్కెట్స్‌లో ఎన్ఎస్‌సి ఇంకా బీఎస్‌సిలో లిస్ట్ అవుతోంది అని అనుకుంటే వాళ్ళు ఈ డాక్యుమెంట్‌ని ఒక స్పెసిఫిక్ టెంప్లేట్‌లో ఫాలో అవ్వాలి. అండ్ ఆ స్పెసిఫిక్ టెంప్లేట్ ఏంటో మీకు ఇక్కడ నేర్పిస్తాను. సో, ఇప్పుడు ఈ స్పెసిఫిక్ టెంప్లేట్‌లు ఏంటి? సెక్షన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా 9 సెగ్మెంట్స్‌లో 9 సెక్షన్స్ ఇవ్వాలి. అండ్ ఒక్కొక్క సెగ్మెంట్‌లో గూడా ఏమేం కవర్ జేయాలి. సో, ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ డైరెక్షన్స్, అబ్రివేషన్స్, కరెన్సీస్ ఇవన్నీ ఏవో ఉన్నాయి. ఆఫర్ లెటర్స్, ఇండస్ట్రీ ఓవర్‌వ్యూ, కీ రెగ్యులేషన్స్, తర్వాత రీస్టేటెడ్ కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషను. సో, ఇలాగా ఏ సెగ్మెంట్‌లో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మీరు పబ్లిక్‌కొచ్చి ఓపెన్‌గా మీరు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని అడుగుతున్నప్పుడు మీరు కంపెనీ తరఫున పబ్లిక్‌కి మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది? అది గూడా 100% విత్ డ్యూ డిలిజెన్స్ అయ్యి 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వాలి అని జెప్పి సెబీ తీసుకొచ్చిన ఒక ఫ్రేమ్‌వర్క్ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయిపోతారు. అండ్ మనం గూడా ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వాలి. సో, ఇప్పుడు దీంట్లో గూడా నేను కొంచెం ఇక్కడ జూమ్ ఔట్ జేసి ఇక్కడ మీకు పేజ్ నంబర్ చూపిస్తా. అప్పుడు మీకు అర్థమవుతుంది.
ఇక్కడ పేజ్ నెంబర్ ఎంతుంది? 669 పేజెస్. 669 పేజెస్ ఎవ్వరు చదవాల్సిన అవసరం లేదు. మనం అంత డెప్త్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఇందులో గూడా కొన్ని పేజెస్ ఉంటాయి. ఆ కొన్ని పేజెస్ మనం చూసుకుంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో, ఫస్ట్ ఆ పేజెస్ ఏంటి అని చెప్పి మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకుందాం. తర్వాత ఆ పేజెస్‌ని వన్ బై వన్ ఓపెన్ చేసి కూడా మనం అనలైజ్ అనేది చేసుకుందాం. సో, ఫస్ట్‌ది ఏంటంటే జనరల్ సెక్షన్. డెఫినిషన్స్ అండ్ అబ్రివియేషన్స్ ఇవన్నీ అవసరం లేదు. జనరల్‌లో కూడా మనకేం అవసరం లేదు. సింపుల్‌గా ఫస్ట్ మనకి ఈ సెక్షన్ 2 ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు చెప్పాను గదా! ఏం జరిగితే కంపెనీ మూతబడిపోతుంది అని కంపెనీ అనుకుంటుందో వాళ్ళకి కావాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అందులో మెన్షన్ చేశారు. అది మనం చూడాలి. తర్వాత ఇంట్రొడక్షన్‌లో ది ఆఫర్ అనుంది. అంటే ఏంటి? కంపెనీ ఏం ఆఫర్ చేస్తుంది జనాలకి? ఎన్ని షేర్స్ ఆఫర్ చేస్తున్నారు? ఎంత క్యాపిటల్ రైజ్ చేస్తున్నారు? ఆ క్యాపిటల్‌ని వాళ్ళు దేనికోసం వాడుతున్నారు? ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ఆఫర్ దాన్ని వాళ్ళు ఎందుకు వాడదాం అనుకుంటున్నారు? అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత ఇండస్ట్రీ ఓవర్‌వ్యూ. అంటే వీళ్ళు ఎంటర్ అవుతున్న ఇండస్ట్రీ ఓవరాల్‌గా ఎలా నడుస్తోంది? అండ్ దాని అండర్‌స్టాండింగ్‌లో దాని ప్లేస్‌లో వీళ్ళ బిజినెస్ ఏ లెవెల్‌లో ఉంది? ఎక్కడుంది? ఏ పొజిషన్‌లో ఉంది? అది కూడా వీళ్ళు చాలా ఓపెన్‌గా, హానెస్ట్‌గా ఇవ్వాలి. అవి మనకి ఇక్కడ అవర్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ ఓవర్‌వ్యూలో కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ కొంచెం కిందకొచ్చేసిన తర్వాత ఇక్కడ అవర్ మేనేజ్మెంట్ ఉంటుంది. అవర్ ప్రమోటర్స్ ఉంటుంది. అంటే కంపెనీలో ఎవరున్నారు? ఓనర్స్ ఎవరు? వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎంత? అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం జస్ట్ ఐపీఓని అప్లై చేయడానికైతే సరిపోదు. కానీ ఇన్ డెప్త్‌గా మీరు స్టడీ చేయాలనుకుంటే, ఫౌండర్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, అవి గూడా మీరు డెఫినిట్‌గా చదవచ్చు. తర్వాత ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. కంపెనీ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? ప్రతి ఇయర్ ఎంత క్యాష్ ఫ్లో అవుతుంది? అవన్నీ గూడా మనకి ఒక సమ్మరీ లాగా జిస్ట్ గూడా మనకి ఇక్కడ ఉంటుంది. తర్వాత లీగల్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మీరు చూడండి. ఔట్‌స్టాండింగ్ లిటిగేషన్ అండ్ అదర్ మెటీరియల్ డెవలప్‌మెంట్స్. సో, ఇదేంటి? కంపెనీలో ఉండే మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ మీదైనా అవ్వచ్చు. ఏవైనా ఎఫ్ఐఆర్‌లున్నాయా? క్రిమినల్ కేసులున్నాయా? ఏదైనా కోర్ట్‌లో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయని చెప్పి, ఆ క్రిమినల్ రికార్డ్స్ గూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ మీద ఏదో ఇన్‌ఫ్రింజ్‌మెంట్ కేసో, లేకపోతే ఏదైనా డిఫమేషన్ కేసో, లేకపోతే ఏదైనా కాపీరైట్ కేసో, లేకపోతే ఇంకేదైనా కాంపిటీషన్ కేసు ఏదో ఉంది. వీళ్ళు ఏదైనా తెలియకుండా వేరే వాళ్ళ నుంచి అప్రూవల్ తీసుకోకుండా వాళ్ళ మెటీరియల్ వీళ్ళు యూజ్ చేయడమో, లేకపోతే ఇంకేదైనా ఇలా ఉన్నాయనుకోండి, దానివల్ల కంపెనీ మూతబడే ఛాన్స్ ఉంటుంది గదా! సో, అలాంటి ఇన్ఫర్మేషన్ గూడా వాళ్ళు ఇక్కడ 100% మెన్షన్ జేయాలి. అండ్ అది ఇక్కడ ఇస్తారు. తర్వాత టర్మ్స్ ఆఫ్ ద ఆఫర్, ఆఫర్ స్ట్రక్చర్, ఆఫర్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఏంటంటే బేసిక్‌గా ఇప్పుడు ఏదైతే ఐపీఓతో వస్తున్నారో, దీంట్లో వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు? దాని టర్మ్స్ ఏంటి? కండిషన్స్ ఏంటి? అవన్నీ మనకి డీటెయిల్‌గా ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. తర్వాత మెటీరియల్ అండ్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ గూడా మనకు అవసరం లేదు. సో, ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవి వన్ బై వన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాంట్లోనే మనం క్విక్‌గా వన్ బై వన్ ఒకసారి ఫస్ట్ పేజ్‌లో ఏముందో అది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు తెలుసుకోవాల్సింది, చూడాల్సింది ఏంటనంటే టైప్ ఆఫ్ ఇష్యూ. ఇది ఫ్రెష్ ఇష్యూ అండ్ ఆఫర్ ఫర్ సేల్. అంటే ఏంటి? కంపెనీ ఫస్ట్ టైమ్ వస్తోంది కాబట్టి దీన్ని ఫ్రెష్ ఇష్యూ అంటాం. కొన్నిసార్లు ఏంటంటే లిస్టెడ్ కంపెనీస్ కూడా మళ్ళీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్‌కొస్తాయి. సో, అంటే ఏంటి? మేము ఇంకా పబ్లిక్ నుంచి ఫండ్స్ రైజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో, ఫాలో అప్ ఆఫర్‌తో కూడా వస్తుంటారు. కానీ ఈ కేస్‌లో ఏంటి? ఇది ఫ్రెష్ సేల్, ఫ్రెష్ ఇష్యూ కాబట్టి అదొస్తోంది. అండ్ దీనికోసం ఎంత? 31,000 మిలియన్ అని అంటున్నారు. 31,000 మిలియన్ అంటే 3,100 క్రోర్స్. దాన్ని మనం క్రోర్స్‌లో కన్వర్ట్ చేసుకుంటే సో, 3,100,00,00,000తో వాళ్ళు ఈ ఐపీఓ వస్తున్నారు. సో, ఈ ఐపీఓ రిలీజ్ చేయంగానే ఎవరైతే మీరు మనలాంటి వాళ్ళందరం కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో, ఒకవేళ చేస్తే వాళ్ళు దాని త్రూ 3,100 క్రోర్ రూపీస్ వాళ్ళు కంపెనీకి రైజ్ అనేది చేస్తున్నారు ఈ ఐపీఓ ద్వారా. సో, అది మనకి కనిపిస్తోంది. ఇప్పుడు దాంట్లో గూడా ఎవరి షేర్స్ బయటికొస్తున్నాయి. అంటే కంపెనీ నుంచి షేర్స్ డైల్యూట్ అవ్వాలి గదా! సో, ఎవరో ఒకళ్ళ షేర్స్ మార్కెట్‌లోకొస్తేనే గదా! వాళ్ళు రైజ్ చేయగలుగుతారు. సో, ఎవరి షేర్స్ బయటికొస్తున్నాయి? అంటే ప్రమోటర్ షేర్స్ ఒస్తున్నాయి. అలక్ పాండే మనం వీడియోస్‌లో చూస్తాం గదా! తను అండ్ ప్రతీక్ బూబ్. వీళ్ళ ఇద్దరి యొక్క ఎన్ని షేర్స్? ఆల్‌మోస్ట్ 1,900 మిలియన్ షేర్స్ వాళ్ళు మార్కెట్‌లోకి డైల్యూట్ చేసి, మార్కెట్‌లోకి ఇచ్చి, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ బయటికొచ్చి క్యాపిటల్ ఫండ్స్ అనేవి రైజ్ చేస్తున్నారు. సో, చాలా కేసెస్‌లో ఇక్కడంటే వీళ్ళిద్దరే ఉన్నారు. కానీ కొన్ని కేసెస్‌లో మేబీ ఒక వేరే కంపెనీ యొక్క ఇన్వెస్టర్ వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళు ఎగ్జిట్ తీసుకుంటూ ఉండొచ్చు. లేదు అనంటే ప్రైవేట్ ఈక్విటీ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవ్వచ్చు, ప్రమోటర్స్ ఎగ్జిట్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు? ఎంత ఎగ్జిట్ అవుతున్నారు? దేనికోసం ఎగ్జిట్ అవుతున్నారు? అని చూడడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనకిక్కడొస్తుంది. సో, ఇక్కడ మేజర్‌గా ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ షేర్స్ ఇచ్చేసి క్యాపిటల్స్‌ని రైజ్ అనేది చేస్తున్నారు. అగైన్ ఇప్పుడు మీరు ఫౌండర్స్ ఇచ్చేస్తున్నారు షేర్లు. సో, అది మంచిది కాదు అనుకుంటే కాదు. వీళ్ళు డబ్బులు రైజ్ చేయాలి. దానికి ఎంతో అంత షేర్స్ ఇవ్వాలి కదా! సో, వాళ్ళది జేస్తున్నారు. సో, ఇది మేజర్‌గా పెద్ద రెడ్ ఫ్లాగ్ గాదు. అండ్ ఇది ఓకే లాగా కనిపిస్తోంది.
తర్వాత మనము నెక్స్ట్ పేజెస్‌లో ఇప్పుడు వీళ్ళు ఏ కంపెనీస్‌తో టై అప్ ఉన్నారు, ఏదైతే ఈ మొత్తం డాక్యుమెంట్ ప్రిపరేషన్‌లో అవ్వచ్చు, దేనికోసమైనా అవ్వచ్చు, వీళ్ళు ఏ బ్యాంకింగ్ పార్ట్నర్స్‌తో ఉన్నారో అవన్నీ గూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. కోటాక్, జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్, యాక్సిస్ క్యాపిటల్ వాటి యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా వీళ్ళు డీటెయిల్‌గా ఇవ్వాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్‌హెచ్‌పి ఏంటంటే కంపెనీని మొత్తం ఎక్స్‌పోజ్ చేస్తుంది. వాళ్ళకి ఏమేమి ఉన్నాయో మొత్తం డీటెయిల్‌గా కంపల్సరీ ఇయ్యాలి. వాళ్ళు పారిపోయే ఆప్షన్ లేదు. అండ్ వాళ్ళకి అది ఇవ్వరు గూడా. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్. సో, ఇప్పుడు ఫస్ట్ మనం రిస్క్ ఫ్యాక్టర్స్‌లో చూద్దాం. ఓకేనా? రిస్క్ ఫ్యాక్టర్స్‌లో ఇక్కడ మీకు 1, 2, 3, 4 అని చెప్తారు. సో, ఇవి ఏవైతే ఫస్ట్ మెయిన్ పారాగ్రాఫ్స్ ఉంటాయో అవి మీరు చదివితే చాలు. సో, ఫస్ట్ ఇక్కడ చూడండి. వి హావ్ ఇన్కర్డ్ రీస్టేటెడ్ లాస్ ఫర్ ద పీరియడ్ ఆర్ ఇయర్ ఆఫ్ 1,270 మిలియన్ ఆర్ రూపీస్ 718 మిలియన్. తర్వాత 2,432.58 మిలియన్. తర్వాత 11,311 ఇవన్నీ జూన్ 30, 2020, జూన్ 30, 2024. సో, ఇలాగ ఏ టైంలో ఎంతెంత లాసెస్ తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళు ఇక్కడ మెన్షన్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు? ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు జనరేట్ అడిక్వేట్ రెవెన్యూ, గ్రోత్ అండ్ మేనేజ్ అవర్ ఎక్స్‌పెన్సెస్ అండ్ క్యాష్ ఫ్లోస్, వి మే కంటిన్యూ టు ఇన్కర్ లాసెస్ ఇన్ ఫ్యూచర్ విచ్ మే నెగెటివ్‌లీ ఎఫెక్ట్ అవర్ ఫైనాన్షియల్ కండిషన్స్. సో, కంటిన్యూయస్‌గా మేము లాసెస్ అనేది చేసుకుంటున్నాము. అండ్ ఈ ఐపీఓ తర్వాత మేము మా రెవెన్యూ జనరేట్ చేసుకోలేకపోతే అప్పుడు మేము ఇంకా నష్టాల్లోకెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది నంబర్ 1 రిస్క్ అని అంటున్నారు. తర్వాత నంబర్ 2 రిస్క్‌లో మళ్ళీ ఏముంది? అవర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ ఎబిలిటీ టు అట్రాక్ట్ అండ్ రిటైన్ స్టూడెంట్స్. ఎనీ ఫెయిల్యూర్ టు డూ సో అడ్వర్స్‌లీ ఇంపాక్ట్ అవర్ బిజినెస్. ఇప్పుడు వాళ్ళు మీ అందరికీ తెలుసు వాళ్ళు కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ నడుపుతారు. ఇప్పుడు స్టూడెంట్స్ రావట్లేదనుకోండి, స్టూడెంట్స్ చదువుకోవట్లేదనుకోండి, స్టూడెంట్స్ ఫీజులు కట్టట్లేదనుకోండి, వాళ్ళ బిజినెస్ బంద్ అయిపోతుంది కదా! అదే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో, ఇప్పుడు టోటల్‌గా పెయిడ్ యూజర్స్ ఎంత నడుస్తుంది, దాని నుంచి రెవెన్యూ ఎంతొస్తుంది క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. తర్వాత థర్డ్ ఏంటి? అవర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ ఎబిలిటీ టు అట్రాక్ట్ అండ్ రిటైన్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఇప్పుడు వీళ్ళు నడిపే ఇన్‌స్టిట్యూట్‌లలో టీచర్లు మంచిగా లేరనుకోండి, మూతపడిపోతుంది గదా! సో, అదే ఇక్కడ మెన్షన్ అనేది చేస్తున్నారు. సో, ఇలాగా వన్ బై వన్ వీళ్ళకి ఎన్నైతే ప్రాబ్లమ్‌లు కనిపిస్తాయో మొత్తం అన్నిటి ప్రాబ్లమ్స్‌ని వాళ్ళిక్కడ లిస్ట్ డౌన్ చేసి ఇక్కడ ఇస్తారు. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఎన్నున్నాయి? 35 ప్రాబ్లమ్స్ వాళ్ళిక్కడ మెన్షన్ చేశారు. సో, ఈ 35 రిస్క్ ఫ్యాక్టర్స్‌ని వీళ్ళిక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు 35 రిస్క్ ఫ్యాక్టర్స్ ఇలా వన్ బై వన్ డీటెయిల్డ్‌గా స్టడీ చేయడానికి మీకు టైం లేదు అనుకుంటే మీరు సింపుల్‌గా ఏం చేయొచ్చంటే చాట్‌జీపీటీకెళ్ళండి. ఈ డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేసి ఏవైతే రిస్క్ పారామీటర్స్ ఉన్నాయో వాటిని స్టడీ చేసి నాకు ఒక్కొక్క రిస్క్‌కి 2, 3 లైన్‌లలో దానికోసం నాకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వు అనంటే చాట్‌జీపీటీ ఇచ్చేస్తుంది. సో, దానికోసం ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద రిస్క్ అండ్ గివ్ మీ 2, 3 లైన్ సమ్మరీ ఆఫ్ ఈచ్ అండ్ టెల్ మీ వాట్ ఆర్ ద మేజర్ రిస్క్ అనేసి అందాం. సో, ఇక్కడ ఫైల్ అప్‌లోడ్ చేసేస్తే ఇక్కడ మనం ఏవేవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయో అన్నీ కనిపిస్తుంది. కంటిన్యూడ్ లాసెస్ అండ్ నెగెటివ్ నెట్ వర్త్ అని కనిపిస్తుంది. డిపెండెన్సీ ఆన్ కీ ప్రమోటర్స్ అండ్ ఫౌండర్స్. సో, ఈ ప్రమోటర్స్ గనుక యాక్టివ్‌గా బిజినెస్‌లో లేరనుకుంటే వాళ్ళు ఫేస్ ఆఫ్ ద బ్రాండ్ కాబట్టి వాళ్ళు బ్రాండ్ ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ అది వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే కంపెనీ లాస్‌లోకి వెళ్తుందని చెప్తున్నారు. తర్వాత ర్యాపిడ్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ఆఫ్‌లైన్ సెంటర్స్. లార్జ్ స్కేల్ ఆఫ్‌లైన్ ఎక్స్‌పెన్సెస్ ఫేసెస్ కాస్ట్ ఓవర్‌రన్స్, డిలేస్ అండ్ రెగ్యులేటరీ హర్డిల్స్. సో, ఇప్పుడు వీళ్ళు మేజర్‌గా ఈ ఐపీఓని ఎందుకు రేస్ చేస్తున్నారు అన్న దానికి రీజన్స్‌కి వద్దాం కానీ వీళ్ళు మేజర్‌గా ఆఫ్‌లైన్ సెంటర్స్‌లో ఎక్స్‌పాండ్ చేయడానికి డబ్బులనేది రేస్ చేస్తున్నారు. సో, అదొకవేళ తిరగబడితే ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. తర్వాత సేఫ్టీ కన్సర్న్స్. ఇప్పుడు వీళ్ళందరూ చిన్న పిల్లలు, టీనేజర్స్. సో, వీళ్ళ దగ్గర అక్కడ ఏదన్నా సెక్షువల్ హరాస్మెంట్స్ జరుగుతున్నాయి. పిల్లలు చదువుకోవడానికి ఏదైనా ఇబ్బంది జరుగుతోంది. లేకపోతే వచ్చిపోయే దగ్గర సెంటర్స్ ఎక్కడైతే పెడతారో అవి సేఫ్ లొకాలిటీస్‌లో లేవు అనుకోండి. కంటిన్యూయస్‌గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో, వాటి గురించి మెన్షన్ చేస్తున్నారు. తర్వాత రిలయన్స్ ఆన్ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్స్. మీ అందరికీ తెలుసు ఈ ఫిజిక్స్ వాళ్ళ ఇవన్నీ కూడా ఆన్‌లైన్ క్లాసెస్ కూడా చాలా ఎక్కువ జరుపుతూ ఉంటారు. సో, అక్కడ వేరే టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి దాంట్లో ఏ ప్రాబ్లమ్ రావచ్చు. తర్వాత ఇంటెన్స్ కాంపిటీషన్. ఇది ఎడ్‌టెక్ మార్కెట్‌లో ఉంది. అండ్ చాలా పెద్ద కంపెనీస్ బైజూస్‌కి ఏమైందో మీ ఆల్రెడీ తెలుసు. బట్ అగైన్ అన్‌అకాడమీ అవ్వచ్చు, వేదాంతో అవ్వచ్చు, లేకపోతే ఫిట్జీ అవ్వచ్చు. ఇలాంటి చాలా కాంపిటీషన్స్ కూడా వీళ్ళకున్నాయి. సో, అలా 1 కాదు, 2 కాదు. వీళ్ళకి ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటిని ఇక్కడ మనకి లిస్ట్ చేసి జీపీటీ అనేది ఇచ్చింది. అక్కడ మనకి 35 వచ్చింది. ఇక్కడ మనకి 16 మేజర్‌వి చూపిస్తూ మైనర్ ఏదుంది, మేజర్ ఏముంది అని చెప్పి కూడా మేజర్ రిస్క్‌లు ఏమున్నాయో కూడా అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేస్తుంది. సో, ఇలాగ మీరు రిస్క్ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఆఫర్. సో, ఇక్కడ ది ఆఫర్ మీద మీరు క్లిక్ చేయంగానే ఇది 116 పేజ్‌లో ఓపెన్ అయింది. సో, ఈ 116 పేజ్‌లో అగైన్ మీకు కనిపిస్తుంది క్లియర్‌గా. ఏది ఫస్ట్ ఆఫర్ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎంత 34,800 మిలియన్ షేర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారని కనిపిస్తోంది. ఆఫర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎంప్లాయీ రిజర్వేషన్ పోర్షన్, నెట్ ఆఫర్, దాని తర్వాత క్యూఐబీ పోర్షన్ ఎంతుంది, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ పోర్షన్ ఎంతుంది, తర్వాత రీటైల్ పోర్షన్ ఎంతుంది అని చెప్పి కూడా మీకు డీటెయిల్డ్‌గా అంటే ఎవరికి ఎన్ని షేర్స్, ఏ కేటగిరీలో ఎన్ని షేర్స్ ఇస్తున్నారని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో, అది కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళ కేస్‌లో నాకు తెలిసి మనం నెక్స్ట్ ఫర్దర్‌గా డాక్యుమెంట్‌లో చూసినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే
ఈ ఎవరైతే ఈ ఫిజిక్స్ వాళ్ళలో ఉన్నారో వీళ్ళు 75% క్యూఐబీకి ఇచ్చారు. దెన్ 15% ఏదో వీళ్ళు నార్మల్‌గా హెచ్ఎన్ఐ కేటగిరీలో ఇచ్చారు. అండ్ 10% మాత్రమే రీటైల్ కేటగిరీకి అనేది ఇస్తున్నారు. సో, అంటే ఏంటి రీటైలర్స్‌కి చాలా తక్కువ పోర్షన్ ఇస్తున్నారు. సో, ఎవరైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని ఐపీఓస్ చేస్తున్నారో, అందులో రీటైల్ కేటగిరీలో చేస్తున్నారో వాళ్ళకి అలాట్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఇంకా తగ్గిపోతుంది. బట్ విచ్ ఈస్ అ గుడ్ థింగ్. వీళ్ళు రీటైలర్స్‌కి కాకుండా పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అది మనకి ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత మనం స్లోగా మళ్ళీ ఇంకొంచెం కిందకొచ్చిన తర్వాత ఇది ఏ షేర్స్ ఎక్కడికెళ్తోంది అవి ఇవి అన్నీ మనకు అర్థమైపోయాయి. తర్వాత అసెట్స్ అండ్ లయబిలిటీస్ కనిపిస్తున్నాయి. అది మనకు మేజర్‌గా పెద్ద అవసరం లేదు. తర్వాత మనకు కావాల్సిందేంటంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఆఫర్. సో, ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆఫర్ మళ్ళీ మనకెక్కడొస్తుంది? మనం సింపుల్‌గా పైకెళ్ళిపోయి మళ్ళీ మన ఇండెక్స్‌లో మనం ఎతుక్కోవాలి. ఇండెక్స్‌లో ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ఆఫర్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయాలి. సో, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ఆఫర్ లెటర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రాస్ ప్రొసీడ్స్ ఫర్ ద ఫ్రెష్ ఇష్యూ ఎంతుంది? 31,000 మిలియన్ ఉంది. అంటే ఎంత? 3,100,00,00,000 వీళ్ళు ఐపీఓ నుంచి ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో, ఏదైతే రైజ్ చేస్తున్నారో ఈ ఫండ్స్‌ని వీళ్ళు ఎలా యూజ్ చేస్తారని చెప్పి మనకిక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో, దాంట్లో ఫస్ట్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఫర్ ఫిట్ ఔట్స్ ఆఫ్ న్యూ ఆఫ్‌లైన్ అండ్ హైబ్రిడ్ సెంటర్స్ ఫర్ అవర్ కంపెనీ. సో, వీళ్ళు మేజర్‌గా ఇంకొన్ని హైబ్రిడ్ సెంటర్స్, ఆఫ్‌లైన్ సెంటర్స్ వీళ్ళు ఆఫ్‌లైన్ ప్రెజెన్స్ పెంచుకోవడానికి 4,605 మిలియన్ రూపీస్ వీళ్ళు స్పెండ్ చేస్తామంటున్నారు. సో, ఇదంతా ఆల్మోస్ట్ 460 క్రోర్స్ అరౌండ్‌గా ఏదో వీళ్ళు స్పెండ్ చేస్తామని ఆఫ్‌లైన్ సెంటర్స్ కోసం అని చెప్తున్నారు. తర్వాత ఎక్స్‌పెండిచర్ టువర్డ్స్ లీజ్ పేమెంట్స్. సో, ఈ ఆఫ్‌లైన్ సెంటర్స్ కోసం లీజ్ పేమెంట్స్ ఉండాలి కదా! దానికోసం ఇంకొక 500 కోట్లు. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ సబ్సిడరీస్ జైలమ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ఎక్స్‌పెండిచర్ టువర్డ్స్ అని చెప్పి దానికెంత 471 మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 4 కోట్లు దానికి స్పెండ్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ జైలమ్ కోసమే న్యూ ఆఫ్‌లైన్ సెంటర్స్ కోసం దానికోసం మళ్ళీ ఇంకొక ఆల్మోస్ట్ ఒక 3 కోట్లు అలా స్పెండ్ చేస్తున్నారు. తర్వాత జైలమ్ కోసమే లీజ్ స్పెండ్స్. తర్వాత మళ్ళీ సబ్సిడరీస్ ఉత్కర్ష్ క్లాసెసైడ్ వీటన్నిటి కోసం ఎంత ఆల్మోస్ట్ 2 కోట్లు స్పెండ్ చేస్తున్నారు. సర్వర్ కాస్ట్ మీద ఆల్మోస్ట్ 20 కోట్లు స్పెండ్ చేస్తున్నారు. తర్వాత మార్కెటింగ్ కోసం 70 కోట్లు స్పెండ్ చేస్తున్నారు. సో, వీళ్ళేంటి దేనికోసం ఎగ్జాక్ట్‌గా ఎంత ఖర్చు చేస్తారని చెప్పి కూడా డీటెయిల్డ్‌గా ఇక్కడ మెన్షన్ అనేది చేస్తున్నారు. అండ్ అన్నీ కలిపి 100% ఇప్పుడు వీళ్ళు నెట్ ప్రొసీడ్స్ ఉన్నాయి కదా! ఏడైతే 3,100 కోట్లు వీళ్ళు రైజ్ చేస్తున్నారో 3,100 క్రోర్స్ ఎలా స్పెండ్ చేస్తున్నారని చెప్పి డీటెయిల్డ్ ప్లాన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇది ఒక్కటే కాదు. ఈ 3,100 కోట్లని ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఒకటేసారి 3,100 కోట్లు ఖర్చు పెట్టలేరు కదా! ఎగ్జాక్ట్ అమౌంట్ టు బి ఫండెడ్ ఫ్రమ్ నెట్ ప్రొసీడ్స్ ఎస్టిమేటెడ్ డిప్లాయ్‌మెంట్ ప్రొసీడ్స్ ఇన్ 2026, 2027, 28, 29 ఇలాగ నెక్స్ట్ 4 ఇయర్స్‌లో దేనికి ఎంత స్పెండ్ చేస్తారో అని చెప్పి డీటెయిల్డ్‌గా లెక్క చూపించి మరీ ఇక్కడ చెప్తారు. సో, ఏంటి మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుంటున్నాను కరెక్టే. అండ్ నేను మీకు లెక్క కూడా చెప్పాలి కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నానని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో, మేజర్‌గా మనకు అర్థమవుతోంది ఏంటి చూస్తే ఈ ఐపీఓతో రేజ్ చేసే ఫండ్స్‌తో ఈ జైలము లేదా సబ్సిడరీ ఏవైతే వీళ్ళ బిజినెసెస్ ఉన్నాయో వాటిని ఎక్స్‌పాండ్ చేయడానికి, వాటిని గ్రో చేయడానికి మేజర్‌గా డబ్బులనేది తీసుకుంటున్నారు. అండ్ మార్కెటింగ్ కోసం కూడా గట్టిగా ఖర్చు చేయబోతున్నారు అని చెప్పి మనకి ఈ ఐపీఓ త్రూ వచ్చిన లిస్టింగ్ ద్వారా మనకి కనిపిస్తోంది. సో, మేజర్‌గా ఎవరికో అప్పులు తీర్చడానికో, లేకపోతే ఒక ఇన్వెస్టర్‌కి ఎగ్జిట్ ఇవ్వడానికో కాదు. వీళ్ళు ఎక్స్‌పాన్షన్ కోసం డబ్బులు రైజ్ చేస్తున్నట్టు మనకి ఇది చూస్తే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమేమి మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి మళ్ళీ దానికి ఇండెక్స్‌కనేది వెళ్ళిపోవాలి. ఓకే. సో, మళ్ళీ ఇండెక్స్‌కొచ్చేసి ఇప్పుడు మనం ఏం చూసాము? ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ఆఫర్ చూసేసాము. తర్వాత మనం కొంచెం కిందకొచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఓవర్‌వ్యూ లేకపోతే అవర్ బిజినెస్ ఇది మీరు చదువుకోండి. నేను దాంట్లో డెప్త్‌కెళ్ళట్లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ అండర్‌స్టాండింగ్ ఉంది. మీరు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. సో, వీళ్ళు ఎడ్‌టెక్ స్పేస్‌లో ఉన్నారు కాబట్టి వీళ్ళ కాంపిటీషన్ ఏముంది? వీళ్ళు ఎక్కడి నుంచి ఉంటున్నారు? ఎక్కడ ఏం చేస్తే ఏమవుతుంది? అవన్నీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. తర్వాత కార్పొరేట్ మ్యాటర్స్‌లో హిస్టరీ, మేనేజ్మెంట్ ఎవరున్నారు? ఏ ప్రమోటర్‌కి ఎంత పర్సెంటేజ్ స్టేక్ ఉంది? అవన్నీ కూడా మీకు ఇక్కడే అనేది కనిపించేస్తుంది. తర్వాత ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మనకి మేజర్‌గా ఔట్‌స్టాండింగ్ అవసరం లేదు. తర్వాత లీగల్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇది మనం చెక్ చేయాలి. సో, దీని మీద మీరు క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు లీగల్ అండ్ అదర్ ప్రొసీడింగ్స్‌లో ఇక్కడ ఫస్ట్ లిటిగేషన్ ఇన్వాల్వింగ్ అవర్ కంపెనీ. ఔట్‌స్టాండింగ్ లిటిగేషన్ అవర్ కంపెనీలో ఏముంది? క్రిమినల్ ప్రొసీడింగ్స్. సో, చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఇక్కడ ఫస్ట్‌ది ఏముంది? అండ్ ఎఫ్ఐఆర్ డేటెడ్ June 8, 2024 వాస్ ఫైల్డ్ బై రావిష్ కుమార్ అగెయిన్స్ట్ ఆర్ కంపెనీ విత్ ద పోలీస్ స్టేషన్ యాట్ ఇదేదో ఉంది ఫర్ ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ ఏమైంది? వయలేటింగ్ ఏదో ఇల్లీగల్ హోర్డింగ్ వీళ్ళు బోర్డ్ చేశారు వాళ్ళ ఇస్కాన్ టెంపుల్ దగ్గర అని చెప్పి కంపెనీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారట. అది ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఫిడ్జీ ద్వారా ఇంకొక కేస్ ఏదో ఉంది. సో, దీనికి కొంచెం డీటెయిల్స్ మనం నెక్స్ట్ పేజ్‌లో ఉన్నాయి చూద్దాం. ఫిడ్జీలోంచి టీచర్‌ని ఈ ఫిజిక్స్ వాళ్ళు తెచ్చేసుకొని వాళ్ళు ట్యూటర్‌లుగా పెట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళు కేస్ ఫైల్ చేశారు. అదొకటి కనిపిస్తోంది. తర్వాత ఏదో ఎలక్ట్రిక్ బైక్ దొంగతనం జరిగిందని చెప్పి దాని మీద ఒక కేస్ ఫైల్ అయింది. తర్వాత ఇక్కడేం కనిపిస్తోంది? జమ్మూ కాశ్మీర్ ఎగ్జామ్స్‌కి
కోసం మధ్యలో ఎక్కడ ఇల్లీగల్ ఇంటర్వెన్షన్ ఉందని చెప్పి అక్కడేదో ఉంది. సో, అలాగా వన్ బై వన్ ఎన్నైతే ఉన్నాయో అదర్ మెటీరియల్ లిటిగేషన్స్, తర్వాత ఇక సివిల్ ప్రొసీడింగ్స్ ఏమున్నాయి, కన్స్యూమర్ మ్యాటర్స్ ఏమున్నాయి, కంపెనీ మీద బేసిక్‌గా ఎన్ని అయితే లీగల్ కేసెస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళిక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ఇందులో కూడా మేజర్‌గా ఏదైనా కంపెనీ మీద ఎఫెక్ట్ అయ్యి, కంపెనీ మూతబడిపోయి ఇలాంటి ఏవైనా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటే అవి చూసుకోవాలి కాబట్టి, ఇది మీరు వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి మీరు చదువుకోవచ్చు. లేదు అనంటే ఇందాక నేను చెప్పినట్టు సింపుల్‌గా చాట్‌జీపీటీలోకెళ్ళి ఈ లీగల్ ప్రొసీడింగ్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ లీగల్ ప్రొసీడింగ్స్ ఏమున్నాయి అండ్ అవి మనము మన ఐపీఓని లిస్ట్ చేసిన తర్వాత ఏదైతే కంపెనీ బయటికొస్తుందో అది దానికి ఎఫెక్ట్ ఇస్తుందా? లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి? షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి? అని చెప్పి మీరు అనలైజ్ చేసుకోవడానికి కూడా అది కనిపిస్తుంది. తర్వాత టర్మ్స్ ఆఫ్ ద ఆఫర్ స్ట్రక్చర్‌లో గూడా మీకు సింపుల్‌గా దాని మీద ఇక్కడ క్లిక్ చేశారనుకుంటే ఇక్కడ ఆఫర్సు, ఈక్విటీ షేర్సు, మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అంటే ఇప్పుడు మీకు ఐపీఓ షేర్స్ వచ్చేస్తాయి. షేర్స్ వచ్చేసిన తర్వాత మీ రైట్స్ ఏంటి? మీకు ఆ కంపెనీలో ఓనర్‌షిప్ వస్తుంది. సో, మీరు దాంట్లో ఉండే వోటింగ్ డెసిషన్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు డివిడెండ్స్ వాళ్ళు పే ఔట్ ఇస్తే అది రావడం అవ్వచ్చు, లేకపోతే ఫ్యూచర్‌లో ఏదన్నా స్ప్లిట్ అవ్వచ్చు, బోనస్‌లు అవ్వచ్చు అవన్నీ వస్తే అవి మీకు ఎలా ఎఫెక్ట్ అవుతాయి? అలా మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా మీకు టర్మ్స్ ఆఫ్ ద ఆఫర్‌లో మీకు ఇక్కడ కనిపిస్తాయి. మార్కెట్ లాట్ అండ్ ట్రేడింగ్ లాట్. సో, దేనికి ఆ లాట్‌లో గూడా మీకు ఎన్ని షేర్స్ వస్తాయి? ఏమొస్తాయి? షేర్స్ ఎన్నొస్తాయని చెప్పి ఒక్కసారి ప్రైస్ డిసైడ్ అయిన తర్వాత వస్తుంది. యూజువల్లీ ఆ ప్రైస్ ఒక ఐపీఓ లిస్ట్ అయ్యి ఒక 1, 2 డేస్ ముందర రివీల్ అనేది చేస్తారు. దాన్ని బట్టి మీకు షేర్స్ ఎన్నెన్ని వస్తాయి. సో, ఇలాగ డీటెయిల్డ్‌గా మొత్తం 600 పేజెస్‌లో మీరు జస్ట్ ఒక 15, 20 పేజీలు చదివారని అనుకుంటే కంపెనీ ఫైనాన్షియల్‌గా ఎలా ఉంది? కంపెనీ విజన్ ఎలా ఉంది? కంపెనీ ఫౌండర్ ఎలా ఉన్నారు? కంపెనీ ఒకవేళ మార్కెట్‌లోకి డబ్బులు ఎందుకు రైజ్ చేస్తోంది? అప్పులు తీర్చడానికా? ఎక్స్‌పాన్షన్‌కా? వాళ్ళ మెయిన్ అజెండా ఏముంది? ఒకవేళ డబ్బులు రైజ్ చేసిన తర్వాత అది ఎన్ని ఏళ్ళు ఎలా ఖర్చు చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ మీద క్రిమినల్ కేసులున్నాయా? లేకపోతే అంతా క్లీన్‌గా ఉందా? ఏముంది అని చెప్పి డీటెయిల్‌గా కంపెనీని ఎక్స్‌పోజ్ చేసే డాక్యుమెంట్ ఇది కాబట్టి డీటెయిల్‌గా స్టడీ చేసి ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ డీఆర్‌హెచ్‌పీ రిపోర్ట్‌ని చదువుకోవచ్చు. కానీ నాకు తెలుసు చాలా తక్కువ మంది సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోకి వెయిట్ చేసి ఉంటారు. బట్ అగైన్ ఎవరైతే నిజంగా ఫండమెంటల్‌గా అనాలిసిస్ చేయడానికి ఇష్టపడుతున్నారో, ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ డాక్యుమెంట్‌ని చదువుకోవచ్చు. లేదు మాకు సింపుల్‌గా ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ వస్తే చాలు అనుకుంటే నేను ఆ 3 విషయాలు చెప్పాను కదా! ఫస్ట్‌ది ఏంటి సబ్స్క్రిప్షన్ రేటు, సెకండ్‌ది గ్రే మార్కెట్ ప్రీమియము, థర్డ్‌ది ఏంటి హైపు. ఈ 3 చూసుకొని మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఐపీఓ క్రేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని ర్యాండమ్ ఐపీఓస్‌కి అప్లై చేస్తూ ఉంటారు. అన్నీ తగలవు. అండ్ పొరపాటున మీకు తగిలిన ఐపీఓ గనుక కిందకి లిస్ట్ అయింది లేకపోతే లాస్‌లో వచ్చిందంటే అనవసరంగా నష్టపోతారు కాబట్టి ఐపీఓస్ ఏంటంటే మంచిదే. మీకు నిజంగా స్ట్రాంగ్ కంపెనీ మీద కాన్ఫిడెన్స్ ఉంది. అంతా బాగుంది అని అనుకుంటే అప్లై చేయండి. కానీ ఉన్న ఐపీఓస్‌కి అన్నీ అప్లై చేసి గ్యాంబ్లింగ్ లాగా అయితే దయచేసి చేయకండి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి మీకు ఈ సిరీస్ చేస్తూ మీరు మళ్ళీ గ్యాంబ్లింగ్ వైపు వెళ్లి అలాగే దీన్ని ఐపీఎస్‌ని కూడా గ్యాంబ్లింగ్ లాగా చూస్తున్నారనుకుంటే ఎక్కడో నేను చేస్తున్న ఈ మూవ్‌మెంట్ అవ్వచ్చు, ఈ ఎడ్యుకేషన్ అవ్వచ్చు వేస్ట్ అని అనిపిస్తుంది. సో, అలా జరగకూడదు. అండ్ ఇక్కడి వరకు వీడియో చూస్తున్న వాళ్ళకి నా ఒక సింపుల్ రిక్వెస్ట్ ఏంటి అనంటే ఇంకా నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో అదే మన లాస్ట్ వీడియో. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి? ఇప్పటివరకు సిరీస్ ఎలా నడిపిస్తోంది? ఇంకా ఫ్యూచర్‌లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి? అండ్ ఈ ఏ టు జీ నుంచి మీ లైఫ్‌లో మీకు జరిగిన ఇంపాక్ట్ ఏంటి? మీకు ఈ ఏ టు జీ సిరీస్ వల్ల మీరు బయట కోర్సెస్ తీసుకుంటే ఎంతైతే నష్టపోయేవాళ్ళో, లేకపోతే ఎంతైతే మిస్‌లీడ్ అయ్యేవాళ్ళో, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. లేకపోతే నేను నిజంగా మంచిగా చేశానో, పిచ్చిగా చేశానో మీకు ఏమనిపిస్తుందో మీ జెన్యూన్, హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కమెంట్స్‌లో ఇవ్వండి. అండ్ ఈ సిరీస్ ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ఒక్కళ్ళతో అయినా దయచేసి షేర్ చేసి ఛానల్ గ్రోత్‌కి హెల్ప్ అనేది అవ్వండి. అండ్ ఇంకా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన లాస్ట్ వీడియో ఈ ఏ టు జెడ్ సిరీస్‌లో ది లాస్ట్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.